తాజా అంశాన్ని చూస్తున్నాం. పోలవరం జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి అడ్డతీగల మండలం కృష్ణవరంలో ఆవులపై దాడి చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణుడికి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, పులి సంచారంపై తాజా వివరాలేంటి? వెంకటేష్, పోలవరం మన్యంలో రోజు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ అడలెత్తిస్తున్న పెద్దపులి రాత్రి అడ్డతీగల మండలం డి కృష్ణవరం గ్రామంలో ఆవు దూడను చంపేసింది. ఏలేరు పరివాహక ప్రాంతం గంగవరం మండలం టోకిబీడు ఆ పరిసర ప్రాంతాలు జగంపేట సరిహద్దుల్లో నుంచి అది క్రమంగా అడ్డతీగల మండలం తిమ్మాపురం పంచాయతీ వైపు రాత్రి పయనించింది. డి కృష్ణవరం వద్ద రాత్రి ఇది ఆవు దూడను ఆరుబయట తిరుగుతున్న దాన్ని చంపేయడంతో స్థానికులంతా భయపడిపోయారు. ఉదయం ఇది అటవీ అధికారులు కూడా గుర్తించి అక్కడికి చేరుకున్నారు. ఈ మొత్తం గత కొన్ని రోజులుగా ఈ మన్యాన్ని అంతా కూడా అడలెత్తిస్తోంది పెద్దపులి. రంపచోడవరం, గంగవరం, అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం, అటు కాకినాడ జిల్లా జగంపేట ఈ పరిసర ప్రాంతాలతో పాటు అడ్డతీగల మండలంలోనూ ఈ మొత్తం ఈ సరిహద్దు గ్రామాల వెంబడి రోజు సంచరిస్తోంది. నిన్నంతా కూడా అది శాటిలైట్, దాని మెడలో రేడియో కాలర్ అమర్చారు. అది దాని మెడలో ఉన్న దాని ప్రకారం శాటిలైట్ చిత్రాలు ఎప్పటికప్పుడు అటవీ అధికారులు వస్తున్నాయి. నిన్న చాలాసేపు దానికి సంబంధించి వివరాలు తెలియలేదు. అయితే రాత్రి క్రమంగా అది తిమ్మాపురం వైపు పయనిస్తోందనేది గుర్తించారు. ఇప్పటికే 60-70 మంది పైగా అటవీ సిబ్బంది, అట్లాగే శ్రీశైలం, నాగార్జున సాగర్ టైగర్ ప్రాజెక్టు నుంచి కూడా నిపుణుల బృందం కూడా దాన్ని పట్టుకునేందుకు వచ్చారు. బోన్లు ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా కూడా భౌగోళికంగా చాలా ప్రతికూలమైన ప్రదేశం. ఏలేరు జలాశయం బ్యాక్ వాటర్ తో పాటు దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు, మొత్తం ప్రతికూల ప్రాంతం కావడంతో అక్కడికి కూడా అధికారులు చూస్తూనే ఉన్నారు. మొత్తం గిరిజన గ్రామాలలో ఇదైతే సంచరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎవరి కంట కనపడకుండా అప్పుడప్పుడు పశువులపై ప్రధానంగా ఇది గత కొన్ని రోజులుగా రంపచోడవరం ప్రాంతంలో పాపికొండల అభయారణ్యంలో విశాఖ నుంచి గత నెల 14న వదిలిన దగ్గర నుంచి కూడా రంపచోడవరంలో ప్రయాణిస్తూ మధ్య మధ్యలో కేవలం ఆవుల పైన మాత్రమే దాడి చేస్తోంది. ఆవుని దూడని చంపేయటం, ఇట్లా ఆవులను చంపేసి మొత్తం అది దాని ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ పెద్దపులి కాకినాడ జిల్లా ఏలేశ్వరం సరిహద్దు ప్రాంతం అడ్డతీగల ఏలేశ్వరం మండలాల సరిహద్దుల్లోని మర్రివీడు గ్రామం సమీపంలో అడవి ప్రాంతంలో మాటు వేసి ఉన్నట్టయితే అధికారులు అయితే గుర్తించారు. అక్కడికి టోకిబీడు నుంచి మొత్తం ఈ బోన్లన్నీ కూడా తరలిస్తున్నారు. అయితే ఎక్కడ బోన్లు అమర్చినా కూడా ఇప్పటి వరకు గత నెల రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఈ పెద్దపులి కోర్మాపురం వరకు కూడా పట్టుబడే వరకు ఎక్కడ బోనుల్లో చిక్కలేదు. బోన్లు ఎంత పెద్ద బోన్లు తీసుకొచ్చి ప్రయత్నాలు చేసినప్పటికీ అది మాత్రం ఆ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా చాకచక్యంగా తప్పించుకొని తిరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా 4 బోన్లు అయితే సిద్ధం చేశారు. నిపుణుల బృందం ఉన్నారు. ఎప్పటికప్పుడు కేంద్రంలోని నిపుణులతో కూడా చర్చిస్తున్నారు. అయితే అది మాత్రం చిక్కకుండా పూర్తిగా అనువైన ప్రదేశం తను ఏర్పాటు చేసుకుని పయనిస్తూనే ఉంది. ఇప్పుడు మర్రివీడి నుంచి ఏలేశ్వరం మండలం నుంచి మళ్ళీ పోలవరం జిల్లాలోని మన్యం, రంపచోడవరం మన్యం, రాజవొమ్మంగి వైపు కూడా అది ప్రయాణం కొనసాగించే అవకాశం ఉందని కూడా అటవీ అధికారులు గుర్తించారు. ఇవాళ ఎట్లయినా కూడా పెద్దపుల్ని పట్టుకునేందుకు మాత్రం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వెంకటేష్, ధన్యవాదాలు సాయికృష్ణ.